ఆదికాండం 42వ అధ్యాయము 5-6 వచనాలు. కరువు కనాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమందంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా కొంతమంది భక్తులకు దొరకలేదు పేజీలు. ఆదికాండం 42వ అధ్యాయం 5-6 వచనాలు మళ్ళొక్కసారి బిగ్గరగా చదవండి. కరువు కనాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉన్నాడు. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకం చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. ఒక్కసారి చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ మాట విన్నారా? నా వైపు చూస్తే ఈ మాట విందామా? యోసేపు జీవితం ఆశ్చర్యకరంగా మలచబడింది. యోసేపు లైఫ్ అద్భుతంగా దీవించబడింది, ఆశీర్వదించబడింది. ఎలా? యోసేపు కొట్టబడిన వాడు కాదా? యోసేపు బట్టలు లేనివాడిగా చేయబడినోడు కాదా? యోసేపు గుంటలో పడవేయబడిన వాళ్ళు కాదా? యోసేపు పరాయి దేశమునకు విదేశమునకు అమ్మబడిన వాడు కాదా? అక్కడ కూడా వెట్టి చాకిరి చేసి అక్కడ కూడా తెలియని నేరానికి జైల్లోనికి వెళ్ళినోడు కాదా? ఇప్పుడు మనం చదివిన మాటలేంటి? కనానులో కరువు ఉంది కనుక ఐగుప్తులో యోసేపు వద్ద నూకలు దొరుకుతున్నాయి, ధాన్యాలు దొరుకుతున్నాయి. ప్రపంచమంతటికి ఆయన ఫుడ్ పెడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఒకానొక సమయంలో యోసేపు ఎవరు? కొట్టబడ్డాడు, వస్త్రహీనుడుగా చేయబడ్డాడు, గుంటలోకి త్రోసివేయబడ్డాడు, పరాయి దేశానికి విదేశానికి అమ్మివేయబడ్డాడు. అక్కడికి వెళ్ళి వెట్టి చాకిరి చేయబడుతున్నాడు. తెలియని నేరానికి జైల్లోనికి వెళ్ళిపోయాడు. చిన్న వయసులో నుంచి బాధలను పఠిస్తున్న వ్యక్తి, చిన్న వయసులోంచి భయంకరమైనటువంటి బాధలను నోర్చుకుంటున్నవాడు. ఈ వచనాలు చదువుతున్నప్పుడు, అయ్యా ఈ కృప నాకు ఇవ్వయ్యా, ఈ కృప నాకు కావాలయ్యా. యోసేపు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి, యోసేపు ఎక్కడుంటే అక్కడ దాన ధర్మాలు, యోసేపు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి కలిగిన చోటు. కనానులో కరువు రావటం ఏంటండి? ఐగుప్తులో సమృద్ధి ఉండటం ఏంటండి? ఐగుప్తులో సమృద్ధి ఉందంటే అక్కడ యోసేపు ఉన్నాడు. యోసేపు ద్వారా ప్రపంచమునకు కడుపులు నింపబడుతున్నాయి. యోసేపు ద్వారా ప్రపంచము యొక్క ఆకలి తీరుతున్నాయి. యోసేపు ద్వారా వాడు కులం ఏంటి, వాడు గోత్రం ఏంటి, వాడు రంగు ఏంటి, వాడు యాస ఏంటి, వాడు భాష ఏంటి, వాడు సోదేంటి అక్కర్లా. ప్రతి ఒక్కడికి 4 నూకలు దొరుకుతున్నాయి, 4 రోకలు దొరుకుతూ ఉన్నాయి. యోసేపు వచ్చిన ప్రతి ఒక్కరికి రోకలు ఇస్తూ ఉన్నాడు. యోసేపు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆకలి తీరుస్తూ ఉన్నాడు. వారి కడుపు నింపుతూ ఉన్నాడు. వారి ఆలన పాలన చూస్తూ ఉన్నాడు. ఒకసారి వచనాలు చదివిన తర్వాత యోసేపు యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా నేను. ఎలాంటి వాడివి యోసేపా? కొట్టబడ్డావు కదా యోసేపా, వస్త్రహీనుడిగా చేయబడ్డావు కదా రామి అన్నలతో. ఎంతో భయంకరమైన శ్రమలు అనుభవించాడు యోసేపు, ఎంతో భయంకరమైన బాధలు అనుభవించాడు యోసేపు. కానీ యోసేపు జీవితం ఎలా మార్చబడిందంటే, యోసేపు లైఫ్ ఎలా మార్చబడిందంటే, యోసేపు అనుభవం ఎలా మార్చబడిందంటే, ఆహారం పెట్టగలిగిన, అన్నం పెట్టగలిగిన, 4 రోకలు ఇవ్వగలిగినంతగా యోసేపును ప్రభు ఆశీర్వదించాడు. యోసేపును ప్రభు దీవించాడు. హల్లెలూయా. ఎలాగో తెలుసా? ఫరోకే తండ్రిగా, ఫరో ఇంటి వారికి ప్రభువుగా. యోసేపు గురించి సాక్ష్యం ఉంటుంది బైబిల్. యోసేపు ఫరోకే తండ్రిగా, ఫరో ఇంటి వారికి
ప్రభువుగా, ఐగుప్తుకు మరొక రాజుగా యోసేపు దీవించబడ్డాడు, నియమించబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రపంచము దృష్టంతా ఎవరి మీద ఉందండి? ఎవరి మీద ఉంది? ఇప్పుడు ఆకలేస్తుందంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది? వాళ్ళకి ఐగుప్తుకి వెళ్ళాలి, ఐగుప్తుకి వెళ్ళాలి. ఆకలేస్తుంది. ఆకలి అనంగానే గుర్తొచ్చే వ్యక్తి యోసేపు. ఆకలి అనంగానే గుర్తొచ్చే దేశం ఐగుప్తు దేశం. ఎందుకు ఐగుప్తు దేశాన్ని తలుచుకోవాలి? ఎందుకు ఐగుప్తు దేశాన్ని మైండ్లో పెట్టుకోవాలంటే యోసేపు అక్కడ దీవించబడ్డాడు. యోసేపు లైఫ్ స్టైల్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చిన్నప్పటి నుంచి దజ్జాగా పెరిగినవాడు యోసేపు. తండ్రి ప్రేమ ఉంది, రాజుగా ఎదగవలసిన వాడు, ఒక కింగుగా బతకవలసిన వాడు తండ్రి అంట. కానీ అన్నలో అసూయతోను యోసేపుని ఎదగనివ్వలేదు, తండ్రి ప్రేమకు నోర్చుకొనివ్వలేదు. పట్టుకున్నారు. ఒకరోజు పగడ్బందీగా ప్లాన్ వేశారు. క్యారేజీలు తీసుకొచ్చినటువంటి తమ్ముడిని కొట్టారు. నీ వల్ల తండ్రి మా మీద ప్రేమ చూపించలేకపోతున్నారా దుర్మార్గుడా, మాకు ఇవ్వాల్సిన తండ్రి ప్రేమ అంతా నువ్వే దోచుకుంటున్నావు, నువ్వే గొంగల పురుగులాగా తినేస్తున్నావని. పైపెచ్చు దర్శనం వచ్చిందని చెప్తావా, కల వచ్చిందని చెప్తావా అని కొట్టి అతని వస్త్రాలు లాగి అతని గుంట్లో వేసి పరాయి దేశం విదేశానికి అమ్మేశారు. కానీ యోసేపు పట్ల దేవుడు ఒక మంచి ఉద్దేశాన్ని కనుగొన్నాడు, మంచి ఉద్దేశాన్ని కనుగొన్నాడు. అతని బాధ, అతని కష్టం, అతని విధానం అంతా ఒక పక్కన పెడితే నా ప్రభు ఒక మంచి ఉద్దేశాన్ని యోసేపు పట్ల కలుగున్నాడు. అప్పుడు అతని జీవితం ఏంటి, అతని పరిస్థితి ఏంటి, అతని బ్రతుకు ఏంటి? వచ్చిన వారి దగ్గర డబ్బు తీసుకొని బియ్యం ఇస్తా ఉన్నాడు. ఏదో ఒకటి వెల చెల్లిస్తూ ఉన్నారు వాళ్ళు, బియ్యం ఇస్తూ ఉన్నాడు. అయ్యా మా దగ్గర డబ్బు లేదు యోసేపు, అయ్యా రాజా ప్రభువా మా దగ్గర డబ్బు లేదని కొంతమంది అంటే, మీ దగ్గర ఏది ఉంటేది తీసుకొచ్చి ఇవ్వండి, నేను బియ్యం ఇస్తాను మీకు అన్నాడు. వాళ్ళ దగ్గర ఉన్న గుర్రాలు, వాళ్ళ దగ్గర ఉన్న రథాలు, వారి దగ్గర ఉన్న భూములు, బీడుబారిపోయిన భూములు, అవన్నీ యోసేపుకి ఇస్తే వాళ్ళకు 4 రోకులు ఇవ్వగలుగుతున్నాడు. మళ్ళీ ఎడ్లు, ఈ బీడుబారిన భూములు, ఈ పొలాలు, ఈ పంటలు, ఈ గుర్రాలు, ఈ రథాలన్నీ యోసేపు ఖాతాలో వేసుకోవాలా. యోసేపు ఫరో ఖాతాలో రాశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫరో ఖాతాలో రాసేసాడు. ఏ స్వార్థం ఆశించలేదు, నిస్వార్థమతంలో లేదు. అంత స్థాయికి యోసేపు రాగలిగాడు, అంత స్థాయికి యోసేపును ప్రభు తీసుకొచ్చాడు. నేను ఒక్క మాట చెప్పనివ్వండి, రాత్రి యోసేపు దేవుని ఏర్పాట్లో ఉన్నాడు. యోసేపు దేవుని ఏర్పాట్లో ఉన్నాడు. దేవుని ఉద్దేశం ఏంటి? యోసేపుని ప్రధానమంత్రిగా చేయాలి. యోసేపు ఒక ప్రధానమంత్రిగా, యోసేపు ఫరోకి తండ్రిగా, యోసేపు ఫరో ఇంటి వరకు ప్రభువుగా నేను మార్చేయాలని దేవుని ఉద్దేశం. కానీ పరిస్థితులు ఏమాత్రం అలాగా లేవు. అతడు ఫరోకి తండ్రి ఏంటి, అతడు ఫరో ఇంటి వారికి ప్రభు ఏంటి? ఇది ఎలా సాధ్యం? అద్భుతం ఏంటో చెప్పనా? ఒకరోజు రాజుకి కల వచ్చింది. అద్భుతం చెప్తున్నా వినండి. యోసేపు యొక్క లైఫ్ ఎక్కడ టర్న్ అయిందో నేను చెప్తున్నాను, ఎక్కడ రివర్స్ అయిందో నేను చెప్తున్నాను, ఎక్కడ ఎదిగిపోయాడో, ఏ పాయింట్ మీద ఎదిగాడో నేను చెప్తున్నా వినండి. ఫరోకు కల వచ్చింది. ఆ కళ ఎవడూ చెప్పలేకపోతున్నాడు. జైల్లో ఉన్న యోసేపుని పిలిపించాడు. వచ్చాడు, నుంచున్నాడు. ఫరో కలంతా వివరించాడు. ముక్కు సూటిగా యోసేపు మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? మొదట రాబోతున్న 7 సంవత్సరములు అద్భుతంగా విచ్చలవిడిగా పంట పండబోతుంది రాజా. వినండి వినండి. మొదట 7 సంవత్సరములు అద్భుతంగా పంట పండబోతుంది.
తర్వాత వచ్చే 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది. ఎలాంటి కరువు అంటే, మొదట 7 సంవత్సరాలు వచ్చినటువంటి సమృద్ధిని, అభివృద్ధిని మృంగివేయగలిగే అంత కరువు 7 సంవత్సరాల్లో రాబోతుంది అన్నాడు. ఫరోకేం అర్థం కావట్లేదు. ఏంటి 7 సంవత్సరాలు సమృద్ధి, మళ్ళీ రాబోయే 7 సంవత్సరాలు గట్టిగమైనటువంటి కరువా? ఈ సమృద్ధినంతా తినివేయగలిగినటువంటి కరువు మరొక 7 సంవత్సరాలు రాబోతుందా? యోసేపు ఏం చేయాలి? యోసేపు ఒక మంచి ఆలోచించాడు. రాజా, ఇప్పుడు మనము ఈ బియ్యమును, ఈ రూకలను మనము నిల్వ చేయాలి. స్తోత్రం చెప్పండి. వీటిని మనం నిల్వ చేయాలి, రూకలను మనం నిల్వ చేయాలి. ఎందుకంటే రానున్న 7 సంవత్సరములు సమృద్ధిగా మన దేశం ఉండినట్లుగా, రానున్న 7 సంవత్సరములు ప్రపంచం అంతా మన వైపు చూచున్నట్లుగా, రానున్న 7 సంవత్సరములు మన దేశం వైపు ప్రతి ఒక్క ధనిక పేదాని కాదు, కులము గోత్రము అని కాదు, రంగు రుచిని కాదు, ప్రతి ఒక్కరు మన దేశం వైపు కన్ను వేసినట్లుగా, మన దేశం వైపే బాటను పెట్టుకున్నట్లుగా, మన దేశం వైపే ప్రయాణము చేయనట్లుగా రాజా ఒక వ్యూహాన్ని మనం పొందాలని యోసేపు రాజుకి ఒక ఆలోచన చెప్పాడు. యోసేపు లైఫ్ టర్న్ అయిపోయింది అక్కడే. ఏమన్నాడు తెలుసా యోసేపుని? ఫరో, నీవు ఈ రోజు నుంచి ఈ దేశ ప్రధానమంత్రివి. కొట్టు గట్టిగా చప్పట్ల, ఊపిరున్న వాళ్ళు గట్టిగా చప్పులు కొట్టు, కొట్టు కొట్టు కొట్టు. తన జీవితం టర్న్ అయిపోయింది, తన లైఫ్ టర్న్ అయిపోయింది. ఈ రోజు నుంచి నీవు ఈ దేశ ప్రధానమంత్రివి, నీవు నా మీద రాజువి. ప్రతి ఒక్కడు నువ్వు చెప్పిన మాట వినాలి, ఆఖరికి నేను కూడా అన్నాడు పోతీఫర్. గుడారాలు కట్టించాడు, గోడమ్స్ కట్టించాడు యోసేపు. మొత్తం రోకలన్నీ ధాన్యమంతా సేకరిస్తున్నాడు. ఆ గుడారములకు తోస్తున్నారు, ఆ గుడారములు దాస్తూ ఉన్నారు. ఎందుకంటే రాబోతున్న 7 సంవత్సరాలు కరువు మన దేశానికి ఉండకూడదు. మన దేశం సమృద్ధిగా ఉండాలి. అన్ని దేశాలకి 4 మెతుకులు మనం పెట్టగలగాలి. 7 సంవత్సరాలు అన్నీ మనం సమకూర్చుకోవాలి, అన్నీ మనం దాచుకోవాలి, అన్నీ మనం సంపాదించుకోవాలి, అన్నీ మనం స్వీకరించుకోవాలి. ప్రతి గింజ, ప్రతి బియ్యం గింజ గోడంలోకి వెళ్ళిపోవాలి. గోడములు అవన్నీ దాచబడాలని ఒక మంచి వ్యూహాన్ని కలిగాడు యోసేపు. ఒక ముక్క నేను చెప్పనివ్వండి. కొట్టబడిన యోసేపు, వస్త్రహీనుడిగా చేయబడిన యోసేపు, గుంటలో పడవేయబడిన యోసేపు, 4 రూపాయలకి విదేశాలకు అమ్మబడిన యోసేపు, విదేశంలో కూడా వెట్టి చాకిరీ చేస్తున్న యోసేపు, అక్కడ కాయా కష్టం చేసి తాను తెలియని తప్పులు ఇరుక్కున్న యోసేపు ఈ రోజున ఆ దేశానికి ఒక ప్రధానమంత్రిగా ప్రభువు చేసేసాడు. ఎంత గొప్ప ఆశ్చర్యపడవలసిన విషయం ఇది. నా ప్రభు నాకు చెప్పి పంపించిన మాట, మనము రానున్న దినాల్లో ఒక ఉజ్జీవంగా మార్చబోతున్నాడు దేవుడు. మనలకు ఉజ్జీవంగా ప్రభు మార్చబోతున్నాడు. మనలకు ఉజ్జీవంగా ప్రభు మార్చబోతున్నాడు. మనలకు ఉజ్జీవంగా ప్రభు చేయబోతున్నాడు. ఇక్కడ ఎన్ని గొంతులైతే ఉన్నాయో అన్ని గొంతులు ఈ రాత్రి మాట్లాడితేనే నిన్ను ఒక దేవుడు రేపు రోజున ఉజ్జీవంగా మారుస్తాడు. ఎన్ని చేతులైతే ఉన్నాయో వాక్యం చెప్తుంటే అన్ని చేతులు 2గా చేర్చి సౌండ్ చేస్తేనే రేపు రోజున దేవుడు, ఇప్పుడు కాదు ఉండు చెప్తున్నాను నేను, ఆశాలు అయిపోకండి. నోటితో ఒప్పుకుంటే, నోటితో మాట్లాడితే దేవుడు కార్యాలు చేస్తాడని పద్ది చెప్తున్నాను మీకు. ఎవడు ఇక్కడ నిన్ను చంపేసేవాడు లేడు, ఎవడు నీకు ఇక్కడ అడ్డు లేడు. ఇంట్లో అంటే గట్టిగా అరవలేవు, అర్థమవుతుందా? ఇంట్లో అరిచి గట్టిగా ప్రార్థన చేయగలవా? ఎక్కడ తగలడని చెప్తున్నాను నేను. ఎక్కడ తగలడం అక్కడ తగలడం. అందుకే జీవితాలు ఎట్లా ఉంటున్నాయి అని చెప్తున్నాను నేను. ఎక్కడన్నా నోరు తెరవవలసిన చోట నోరు తెరువు, గొంతు పిగలాల్సిన చోట గొంతు పిగిలిచ్చు. నీ ఓపిక ఎంతుందో, నీ కసి ఎంతుందో, నీ కన్నీరు ఎంతుందో మొత్తం ఇక్కడ కాచేసి గట్టిగా డాడీ అని అరిచేసి చప్పట్లు కొట్టు. ఇక్కడ జయరాజు గారు ఏమన్నారు? జయరాజు గారికి కావాల్సింది అదే. సైన్యములకు అధిపతి యొక్క యెహోవాకు కావాల్సింది కూడా అదే.
ఇంట్లో అరిస్తే భర్త ఊరుకోడేమో, పిల్లలు చిరాకు పడతారేమో, ఎక్కడో ఆ చివరి కూర్చొని సూతి సుంచెలుగులాగా గన్నా మోగుతావేమో కొంపలో. ఇక్కడ ఎన్ని లేవు, సుంచెలుకులు లేవు, ఇక్కడ మన చర్చిలో ఇక సుంచెలుకులాగా అరవాల్సిన పని లేదు. ఇక్కడ కేక పెట్టి ఎవడాపుతాడో రాని, నేను చూసుకుంటా. ఇది సమృద్ధిగా కేక వేయాల్సిన స్థలం. ఇది డాడీ అని కన్నీరు కార్చి ఎవరితో మీకు అనవసరం, మీరు ఇక్కడ ఏం చేస్తారో చెయ్యండి, ఈ వాక్యం మీ గుండెల్లోకి వెళ్ళిపోవాలి. సమృద్ధిగా అరవగలిగిన స్థలం, సమృద్ధిగా గట్టిగా చేతులతో చప్పట్లు కొట్టాల్సిన స్థలం, ఇష్టం వచ్చినట్లుగా ఏడ్చి ప్రభు పాదాలు కడిగేయాల్సిన స్థలం ఇది కాదా? నీ కొంప చెప్పు, ఇది నీ ఇల్లు అనుకుంటున్నావా? అమ్మో నా భర్త వెనకే కూర్చున్నాడు, లేదుగా, ఆ బాధ కూడా లేదుగా నీకు. ఇంట్లో అరుతాడేమో నీ భర్త, ఇక్కడ అరవడం నీ ఇష్టం, చెలరేగిపో. దేవుని మాట నీతో మాట్లాడుతున్నప్పుడు నాకు యోసేపు ఉద్యోగం కావాలని ఎవరైతే ఆశపడుతున్నారో అది నేనేనయ్యా, అది నేనే. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నది నేనేనయ్యా, నేనే. తలా ఒకరు తల ఒక మాట అంటున్నారు, అది నేనే నాయనా, అది నేనే ప్రభువా. ఈరోజు నువ్వు యోసేపు అయితే రేపటి రోజును కూడా నువ్వు యోసేపువే. ఈ రోజును మనం యోసేపులం అయితే రాబోయే ఉజ్జీవానికి కూడా నువ్వు యోసేపువే. ఓ యోసేపుగా బతుకుదామా? ఓ యోసేపుగా ఉందామా? ఎవరు యోసేపు? అన్నల చేత కొట్టబడ్డాడు, అన్నల చేత వస్త్రహీనుడయ్యాడు, అన్నల చేత గోతిలో తోయబడ్డాడు. అయిన వారందరినీ చుట్టూ ఉన్నారు, నవ్వుతా మాట్లాడుతున్నారు. నాకు శత్రువులు ఎవరు లేరనుకుంటున్నా పిచ్చిదానా? నీ వాళ్ళే నీ ఎడల వ్యూహాన్ని పొందుతూ ఉన్నారు. నీకు అర్థమై సావట్లేదు విషయం. నేనే ఒక యోసేపునన్న భావని రాత్రి నీకు వచ్చేసిందా? నేనే యోసేపుని, ఆ యోసేపు నేనే, రేపటి యోసేపు కూడా నేనే. ఉజ్జీవానికి కారుకురాలని నేను, నలుగురికి ఆహారం పెట్టడానికి కారుకులని అవ్వబోతున్నా. నా జీవితం దేవుడు అట్టిగా ఆశీర్వదించబోతున్నా. రేపటి యోసేపులుగా దేవుడు సంఘమును తయారు చేయబోతున్నాడు. రేపటి ఉజ్జీవకర్తలుగా దేవుడు మనల్ని తయారు చేయబోతున్నాడు. రేపటి ఉజ్జీవానికి ఆయుధకారులుగా దేవుడు చేయబోతున్నాడు. ఈనాటి యోసేపు నువ్వైతే రేపటి యోసేపు కూడా నువ్వే. ఈనాటి యోసేపులు ఎంతమంది ఉన్నారు? కొట్టబడుతున్నా, తన్నుబడుతున్నా, అవమానాలు చేతున్నానయ్యా, కష్టపడుతున్నా, ప్రయోజనం లేదు. అట్లాగే ఉండు, ఉపదేశాన్ని పట్టుకొని ఉండు. యోసేపు ఏం న్యారం చేశాడని యోసేపు కన్నా కష్టాలు వచ్చినాయి? దేవుళ్ళో ఉండటం తప్పు చేశాడు. అతనికి దర్శనం రావటం తప్పైంది, దర్శనం చెప్పడం తప్పైంది. అతడు ప్రతిష్టతలో ఉండడం తప్పైంది, సమర్పణలో ఉండడం తప్పైంది, దేవునితో ఉండడం తప్పైంది, భక్తిలో పెరగడం తప్పైంది. మరేమీ లేదు అతని జీవితంలో. అన్నయ్యా నా పనులు ఎగిసి నిలబడిందిరా అన్నయ్య, మీ పనులన్నీ నాకు సాష్టాంగ పడి అన్నది తప్ప. అందరికీ తప్పుగా ఉండొచ్చు. ఎంతమంది చేత తిట్టబడుతున్నావో, సొంత వారి చేత, అయిన వారి చేత ఎగతాళి చేయబడుతున్నారు. కొంతమంది ఎగతాళి చేస్తున్నారు నిన్ను, ఫోన్లు చేసి మరి నేను ఎగతాళి చేస్తున్నారు. మాట అనేసి మళ్ళీ ఏమనుకోబాకట్టున్నారు. నువ్వు వెళ్తా ఉంటే ఒక రకంగా నిన్ను చూస్తూ ఉన్నారు. ఈనాటి యోసేపు నువ్వైతే నా ప్రభు అదే చెప్పమన్నాడు, రేపటి యోసేపు కూడా నువ్వే. యోసేపు జీవితం ఎంత అద్భుతంగా, ఎంత ఆశీర్వాదకరంగా, ఎంత దీవెనకరంగా మలచబడింది. దర్శనం పట్టుకోవటం అతనికి శాపమైంది.
వాగ్దానం పట్టుకొని వెళ్ళటం అతనికి శాపమైంది. ప్రత్యక్షపు గుడారములో ఒదిగి ఉండటం అతనికి శాపమైంది. దేవుని బడిలో ఉండటం, దేవుని మాట వినటం, దేవుని మాట ప్రకారం నడవటమే శత్రువులలాగా అందరూ తయారైపోయారు. ఇదే శాపమైంది యోసేపుకి. ఏ తప్పు చేశాడు యోసేపు? ఏ పాపం చేశాడు యోసేపు? ప్రార్థన చేసుకోవడం తప్పైపోయింది, కన్నీరు కార్చడం తప్పైపోయింది, దేవుని సన్నిధికి రావటం తప్పైంది. నేను చెప్తున్నా వినండి. మన సంఘాన్ని దేవుడు రేపటి రోజున ఎలా చేయబోతున్నాడంటే, యోసేపులాగా దర్శనాన్ని పట్టుకునే వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారంట. వాగ్దానాన్ని పట్టుకుని బ్రతికే వాళ్ళు కొంతమంది ఉన్నారంట. శ్రమలున్నా, కష్టాలున్నా, బాధలున్నా, అన్యాయంగా తిట్టబడుతున్నా, ఫోన్లు చేసి మరి నేను ఎగతాళి చేస్తున్నా, వాగ్దానాన్ని విడవట్లేదు, దర్శనాన్ని విడవట్లేదు, ఉపదేశాన్ని విడవట్లేదు, మందిరాన్ని విడవట్లేదు, దైవజనాన్ని వదలట్లేదు, క్రమాన్ని పాటిస్తూ ఉన్నావు, అభిషేకాన్ని పొందుకుంటున్నావు, అన్ని భాషలు మాట్లాడుతున్నావు. ఇదే శాపం అయిపోతుంది, ఇదే శాపంగా మారిపోతుంది, ఇదే వ్యతిరేకంగా మారిపోతుంది. నీకు వచ్చిన దర్శనమే, నువ్వు పట్టుకున్న వాగ్దానమే, నువ్వు వస్తున్న సంఘమే, నువ్వు ఉంటున్న బోధే, నీవు ఉంటున్న క్రమమే నీకు శాపం అయిపోతుందేమో. గట్టిగా పట్టుకో. యోసేపు చేసింది ఒక్కటే. కొట్టబడినప్పుడు దర్శనం చేతిలోనే ఉంది. ఆమేన్ చెప్పండి. వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు దర్శనము గుండెల మీదే ఉంది. గుంటలో వేసినప్పుడు దర్శనం గుండెల మీదే ఉంది. పరాయి దేశమునకు అమ్మేస్తున్నప్పుడు, అరే అన్నయ్య నన్ను అమ్మొద్దురా, దర్శనం చేతిలోనే ఉంది. ఏం ప్లాన్ వేశారు తెలుసు అన్నలో? యోసేపు వస్త్రం లాక్కొని ఒక గొర్రె పిల్లను వధించి ఆ రక్తం ఆ వస్త్రానికి పూసి తండ్రికి చనిపోయాడని చెప్పారు. అయినా యోసేపు యొక్క దర్శనం గుండెల మీదే ఉంది. యోసేపు పన లెగిచి నిలబడినట్లుగా గుండెల మీద హత్తుకున్నాడు. దీని వదలను ప్రభువా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఎగతాలు వచ్చినా, ఎన్ని సవాళ్ళు వచ్చినా, నా భక్తే నాకు శాపమైపోయినా, నా కన్నీరే నాకు శాపమైపోయినా, నా క్రమమే నాకు శాపమైపోయినా, ఈ అపోస్తుల బోధే కటిక దుఃఖంలోకి నన్ను నడిపిస్తున్నా. ఇదిగో దర్శనం, ఇదిగో ప్రవచనం, ఇదిగో వాగ్దానం, ఇదిగో ఉపదేశం, ఇదిగో కళ, ఇదిగో ఒక వ్యూహం. దీన్ని వదలను ప్రభువా. ఇది ఎలానే ఉండాలి. ఈ జారి పడిపోకూడదు, దీన్ని వదిలిపెట్టకూడదు. అప్పుడు నువ్వు ఒక యోసేపువి. లేకపోతే నువ్వెవరవో తెలుసా? చెప్పనా? వరుసగా రాసుకున్నాను ఇక్కడ పేర్లు. నీకొచ్చిన దర్శనం, నీకొచ్చిన ప్రవచనం, నీకొచ్చిన వాగ్దానం ఇక్కడ లేకపోతే, నేలపాలైపోతే, నువ్వెవరు అంటే ఒక కయ్యూనివి, నువ్వెవరు అంటే ఒక ఆకానివి, నువ్వెవరు అంటే ఒక ఆహాబువి, నువ్వెవరు అంటే ఒక గెహాజీవి, నువ్వెవరు అంటే ఒక ఇస్కరియోతు యోధావి, నువ్వెవరు అంటే ఒక అననీయ సఫీరాలువి. అది నా ప్రభు ఏమంటున్నాడు? ఈరోజు నువ్వు యోసేపుగా ఉంటే రేపటి రోజున కూడా నువ్వు యోసేపువే. అర్థమైన వాళ్ళు కుడి హస్తం ఊపుతూ ఆమేన్ చెప్పండి గట్టిగా. అర్థమైందా? ఈరోజు యోసేపు ఎలా ఉన్నాడు? శ్రమల్లో, నిందల్లో, బాధల్లో, దుఃఖంలో, వేదల్లో, కొట్టబడుతూ, నరకబడుతూ, అసలు ఏంటి, చనిపోయాడని స్ప్రెడ్ చేసేసాడు మొత్తం. యోసేపు లేడు నాన్న. యోసేపును ఒక క్రూర మృగం చంపేసింది నాన్న. మేమున్నాం నాన్న. ఎవడో రూబేన్ గాడు అంటున్నాడు పెద్దోడు, మేమున్నాం నాన్న నీకు. తండ్రి పరువును తీసేవాడు మాట్లాడుతున్నాడు. ఎలా చిత్రీకరించారంటే యోసేపుకి లేడు, చనిపోయాడు. కానీ చనిపోయాడు అనబడుతున్న యోసేపు చేతిలో చావలేదు. అతని పన లెగిచి నిలబడినట్లు ఒక దర్శనం వచ్చింది కదా. ఇదిగో ఎట్లా పట్టుకుని విదేశానికి వెళ్తున్నాడు. విదేశానికి తీసుకెళ్తున్న కొంతమంది మూకలు, రే నీ చేతుల్లో తిండి పడే. తండ్రి ఇంటి వద్ద గౌరవం పోయింది యోసేపుకి. తండ్రి ఇంటి నుండి ఒక విచిత్రమైన అంగీ కూడా పోలిపోయాడు యోసేపు. వాళ్ళు అంటున్నారు కొనుక్కున్న వాళ్ళు, ఇది ఎందుకుంది నీ చేతులు పడే. అదేంటిరా? అయ్యా నా తండ్రి ఇంటి దగ్గర నుంచి నేనేమీ తెచ్చుకోలేదు,
మా డాడీ నాకు మంచి వస్త్రం కుట్టి నాకు వేస్తే ఆ వస్త్రం కూడా లాగేసుకున్నారు మా అన్నయ్యలు. మీ దండం పెడతానయ్యా, తీసుకెళ్తే తీసుకెళ్ళిపోయారు కానీ ఇది మాత్రం తీసుకోవద్దు. ఏంటిది అది? ఏంటిది? నాకు ప్రభు ఇచ్చిన ప్రత్యక్షత అయ్యా ఇది. రానున్న దినాల్లో నేను ఎలా ఉండబోతున్నానో ప్రభు నాకు ఇచ్చారు అయ్యా. అది ప్లీజ్ అయ్యా తీసుకోవద్దు. ఏమన్నా నీ సావును సావు వదిలేశారు. యోసేపుని తీసుకెళ్ళారు, విదేశంలో పెట్టారు. ఫరో ఇంటి దగ్గర గొడ్డి చాకరీ చేస్తున్నాడు, కానీ ప్రత్యక్షత గుండెల మీదే ఉంది. ఏనాడైనా ఈ కళ నెరవేరపోదా? ఏనాడైనా ఈ వాగ్దానం నెరవేరపోదా? ఎగుప్తు వచ్చేసాను, ఇక్కడ శ్రమలు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి. తండ్రి గుర్తొచ్చేస్తున్నాడు. తండ్రి గుండెల మీద హత్తుకొని పడుకోబెట్టిన దృశ్యాలు యోసేపు గుర్తొస్తున్నాయి. గొడ్డు చాకిరి చేసి, వెట్టి చాకిరి చేసి బాలకనిలో రాళ్ళ దగ్గర పడుకునే పరిస్థితి యోసేపుకి వచ్చేసింది. నా పరిస్థితి ఎలా ఉన్నా ఈ దర్శనం నా గుండెల మీద, ఈ వాగ్దానం నా గుండెల మీద, ఈ ప్రవచనం నా గుండెల మీద. ఎంతోమంది బిడ్డలకి దేవుడు వాగ్దానం ఇచ్చారు, దర్శనం ఇచ్చారు, ప్రవచనం ఇచ్చారు, నీ యందు ఒక వ్యూహాన్ని కలుగున్నారు. అమ్మా, ఎన్ని పోయినా దీన్ని పోగొట్టుకోవద్దు. ఇది నా ప్రభు నీకు పలికిన వాగ్దానం. ఇది నా ప్రభు నీ బిడ్డల కొరకు పలికిన ఒక వ్యూహం, ఒక వాగ్దానం. ఈనాడు యోసేపులు ఎలా ఉండాలంటే గట్టిగా పట్టుకుని వారే ఉండాలి. వస్త్రం పోయిందయ్యా, తినలేకపోతున్నావయ్యా, అద్దె కట్టుకోలేకపోతున్నావయ్యా, కానీ దర్శనం నా చేతిలో ఉందయ్యా, నా గుండెల మీద ఉందయ్యా, ఇది వదులుకోలేదయ్యా. నా సాక్ష్యం మన సంఘంలో బయలుదేరాలి. హఠాత్తుగా రూపాయి మాయమైపోతుంది, వచ్చినట్టు. కానీ నా దర్శనం మాయమవ్వట్లేదు. నా దర్శనం రోజు చూసుకుంటున్నాను. ఇంటికి వెళ్ళి ఈరోజు ఒక బుక్ తీసుకుని దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఒక్కొక్క పాయింట్ వేసి రాసుకో. నీ బిడ్డలకి ఏమిస్తా అన్నాడో, నీకేమిస్తా అన్నాడో, నిన్ను ఎలా చేస్తాడో అన్నీ రాసుకో. ఆ బుక్ ఇలా పొదిగిట్లో పెట్టుకుని పడుకో. ప్రభువా, మేమేమీ లేనవరం కాదు. ఒక్కసారి ఒక్క అరగంట సేపు మొత్తం నీ అన్ని పనులన్నీ కొంచెం పక్కన పెట్టి ఉద్యోగానికి వెళ్ళి ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యి ఒక ముద్ద తిని బుక్ పట్టుకొని, కొత్త పుస్తకం పట్టుకొని నేను చెప్పించేయండి. అలా రాసుకొని అలా గుండెల మీద పెట్టుకొని నిద్రపో. రోజు ఆ పుస్తకం తీసి 4 కన్నీటి బొట్ల పేపర్ మీద పడేలాగా చేసుకో. యోసేపు ఎన్ని వచ్చినా అతని ప్రవచనాన్ని, అతని దర్శనాన్ని, అతని కలభావాన్ని మర్చిపోలేదు. ఇట్లా పట్టుకున్నాడు అంతే గట్టిగా. అద్భుతమైన కార్యం జరిగిందండి. అద్భుతమైన కార్యం. యోసేపు పరిశుద్ధుడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడండి. అద్భుతమైన కార్యం జరిగింది. నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే, నీ వాక్యం దివ్య విలువ నన్ను చేసుకొనుడి. నా ఎడల నీకు నన్ను నా ఎడల నీకు నీ కొరకు ఖైదీనై ఉండుటే
మాటలు దయచేసి నీ కొరకు కలిగి ఉండుటే ధన్యత. సంగమును మేల్కొలిపి దయ్యాలు దర్శనం నీ గుండెల మీద ఉందా? ప్రవసనం నీ గుండెల మీద ఉందా? వాగ్దానం నీ గుండెల మీద ఉందా? రెడీగా ఉండు ఉజ్జీవానికి. మనల్ని ఒక ఉజ్జీవంగా మారుస్తాడు. ప్రపంచం అంతా, కుటుంబాలంతా మన కుటుంబం వైపు ఫోకస్ చేసే రోజు ఒకటి రాబోతుంది. గట్టిగా పట్టుకో. యోసేపు ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధతను కాపాడుకున్నాడు. పరాయి దేశంలో పోతీఫర్ భార్యతో పాపం చేయడానికి ఒప్పుకోలేదు. తన పరిశుద్ధతను గట్టిగా పట్టుకున్నాడు. తన దర్శనాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఇన్ని శ్రమల్లో, ఇన్ని ఇబ్బందుల్లో, ఇన్ని కష్టాల్లో గట్టిగా, డాడీ నేను సంపాదించుకున్నవి నా తండ్రి సంపాదించింది, నా తల్లి సంపాదించింది, స్వయంగా నేను సంపాదించుకునే పోయినాయి డాడీ. నువ్వు ఇచ్చింది నేను పోగొట్టుకోలే డాడీ. ఈ దర్శనం ఉంది డాడీ, ఈ ప్రవచనం ఉంది డాడీ. తరతరాలుగా నా తల్లిదండ్రులు సంపాదించినంత కోల్పోయాడు డాడీ. తినటానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. ఇది మాత్రం నేను వదులుకోలేడు డాడీ. యోసేపు, యోసేపు, ఈనాటి యోసేపు రేపటి నాటిగా యోసేపు ఒక ఉజ్జీవం. ఆ ఉజ్జీవం ఎలా జరిగిందో తెలుసా? అందరూ బ్రతుకు జీవుడా అంటూ ప్రతి దేశం నుండి ఐగుప్తుకు వస్తున్నారు. సంచులు పట్టుకొని యోసేపు దగ్గరకు వస్తున్నారు. అన్ని దేశాలు అక్కడికి వస్తున్నాయి. తన అన్నలు, తన తండ్రి కూడా వస్తున్నారు సంచులు పట్టుకొని. తన అన్నలు, తన తండ్రి యోసేపు పాదాల కింద సాష్టాంగ పడిపోయారు. మా ప్రభు 4 రోకలేవా అల్లాడిపోయాడండి కొడుకు. తల్లడిల్లిపోయింది కొడుకు ప్రాణం. అలాంటి ఒక కృప దేవుడు మన సంఘానికి ఇస్తాడు. ఈనాడు యోసేపు రేపటి తరానికి ఒక ఉజ్జీవంగా మారిపోతున్నారు. మనందరం యోసేపులమేనా కాదా? కయ్యూళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉండొద్దు. యోసేపుల్లాగా మారిపోదాం. దర్శనాన్ని వదలనోడు యోసేపు, ప్రవచనాన్ని వదలనోడు యోసేపు, వాగ్దానాన్ని వదలనోడు యోసేపు. వదలడు 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 వదలడు. గట్టిగా పట్టుకున్నాడు వాడే యోసేపు. అయ్యా నా పరిస్థితి బాగోట్లేదు అయ్యా, ఎంత ప్రార్థన చేస్తున్నా, నా పరిస్థితి ఏంటో అయ్యా. నీ మీద నా దేవుని ఉద్దేశం ఉంది. రేపటి రోజున ఇవి చూపించు, దర్శనాన్ని చూపించు దేవునికి. నీ ప్రాణం పోతున్నా దీన్ని వదలకూడదు. ఒక విషయం చెప్పనా, నేను ఇలా ఊహించుకున్నా. పోతీఫర్ భార్య పాపం చేద్దు అని లాగుతుంటే యోసేపుని, తను వేసుకున్న వస్త్రాన్ని వదిలాడు కానీ దర్శనాన్ని వదలలేదు, ప్రవచనాన్ని వదలలేదు. మీరేమో కాదు, నేనైతే దాని మీదే బతుకుతున్నానండి.
పరిస్థితులు చూస్తే అలా లేవు. ఒక 200 మంది పట్టే సంఘంలో కూర్చొని నేను ఆరాధన చేస్తున్నట్లుగా దర్శనం ఉంది. నో హోప్స్, తడి లేదు. దర్శనాన్ని పట్టుకున్నాను, ప్రవచనాన్ని పట్టుకున్నాను, విశ్వాసాన్ని పట్టుకున్నాను, పరిశుద్ధతను పట్టుకున్నాను. ఈనాడు యోసేపు రేపటి తరానికి ఒక ఉజ్జీవంగా మారుతాడంతే. మనలో నుంచి ఒక ఉజ్జీవకర్తలు బయలుదేరుతాడు. ప్రపంచమంతా మన సంఘం వైపు చూడబోతుంది. ఈ ప్రాంతమంతా మన సంఘం వైపు కన్నేయబోతుంది. ఈ ప్రాంతమంతా మన సంఘం వైపు ఫోకస్గా చూడబోతుంది. ఇక్కడ ఏమి ఉందో తెలుసుకోబోతుంది. ఈ సంఘంలో ఏం జరుగుతుందో తెలుసుకోబోతుంది. ఈ గిరిపుర ప్రాంతం అంతా మన పైనే ఫోకస్ చేయబోతుంది. ఈ ప్రదేశం అంతా మన మీదే ఫోకస్ ఉంచబోతుంది. ఈ సంఘానికి వచ్చిన వారు ఇళ్లలో ఏంది రా బాబని ఆరా తీయడానికి రాబోతున్నారు. అందుకే మొక్క విశ్వసించబోవు వారికి మాదిరిగా నేనుండుటే మన సంఘం అందరికీ మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండాలి. బతకరా, బతుకు 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 మాదిరిగా ఉండాలి. మనం ఉద్యోగాలు ఇప్పించాలి. మన మాట ఇంటే ఓనర్స్ వాళ్ళు పెట్టుకోవాలా. మన ద్వారా 4 రోకలు వాళ్ళ చేతులకు వెళ్ళాలి. ఒక్క మాట నేను చెప్పనివ్వండి. ఈనాడు యోసేపులు ఎవరో తెలుసా? రూతమ్మ గనక పొలంలోకి వెళ్ళి పక్క పొలంలో చూడకుండా పరిగెరుకుని చూసావా? అలాంటి వారే ఈనాటి యోసేపులు. నువ్వేమి బాధలు పట్టించుకోవద్దు, ఇబ్బందులు పట్టించుకోవద్దు, వస్తున్న శ్రమలని ఏం పట్టించుకోవద్దు. దర్శనాన్ని పట్టించుకో. పొద్దున్నే లేచిన వెంటనే నేను రాసిన బుక్ ఉందా లేదో చూసుకో ఫస్ట్. ఈ ప్రవచనాలు పట్టుకున్నావు లేదో చూసుకో ఫస్ట్. సపోజ్ చెప్తున్నా, ఒక 1000 రూపాయలు ఎక్కడో పెట్టుకున్నావు, అవి పోయినాయి. దానికోసం వెతకడానికి టెన్షన్ పడబాక. ఈ బుక్ ఎక్కడుందో ఎత్తుక్కో ఫస్ట్. అర్థమవుతున్న స్తోత్రం చెప్పండి. ఇవాళ నిజంగా చేయండి, సీరియస్గా చెప్తాను. ఇంటికి వెళ్ళగానే దేవుడు మీతో ఏం మాట్లాడాడో దైవజనుడి ద్వారా మీకే దర్శనాలు చూపించాడు అన్నీ ఒక బుక్లో రాపించుకో. నీకు రాకపోతే నీ పిల్లలతో రాపించుకో. పిల్లలారా, మీకే చెప్తున్నా, నాకు చిరాగ్గా ఉంది, నీరసంగా ఉందని పడుకున్నారు, దేవుడు తంతాడు నేను పొద్దున కల్లా. నోరు మూసుకొని మీ తల్లిదండ్రులు బుక్కు పెన్నిస్తే రాసి నీ పని నువ్వు చేసుకో. రాసివ్వండి. ఇది ఉందా లేదో చూసుకోండి. ప్రతిరోజు దీన్ని చెక్ చేసుకోండి. యోసేపు అయితే ఎట్టే పట్టుకొని పడుకునేవాడట. జైల్లోకి వెళ్ళిన ఆ గుండాగాలు ఈ బుక్ ఏళ్ళు లాక్కుంటారు, దీన్ని గట్టి గట్టి పట్టుకునేవాళ్ళంట. నేను ఒక బుక్లో రాసుకున్నా, దేవుడు నాకు చెప్పిన అన్ని. పరిస్థితి అయితే అలా లేదు, కానీ దాన్ని నమ్ముకుని బతుకుతున్నాను. రేపటి ఉజ్జీవానికి దేవుడు నన్ను కారకంగా చేస్తాడు. ఒక జయరాజే ఒక ఉజ్జీవంగా మారాలి. ఒక జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ ఒక ఉజ్జీవంగా మారాలి. ప్రజల ఫోకస్ అంతా మన సంఘం మీద పెట్టేయాలి. ఏంట్రా బాబోయ్, అలా ఉండాలంటే ఇప్పుడు నువ్వు యోసేపులాగా ఉండాలి. చెప్పండి చెప్పండి. యోసేపు ఎలా ఉన్నాడు? దర్శనాన్ని పట్టుకున్నాడు, స్వప్నాన్ని పట్టుకున్నాడు, ప్రవచనాన్ని పట్టుకున్నాడు, పరిశుద్ధతను పట్టుకున్నాడు. అందుకే అంత ఉజ్జీవకర్తగా మారిపోయాడు. ఒకే ఒక్క ముక్క చెప్పాను మీకు, గట్టిగా పట్టుకొని దాని మీదే, ఆ బుక్ మీదే ఫోకస్ ఉంచుకోండి. 7 శుక్రవారాల్లో దేవుడు అలాగున చేయబోతున్నాడు. మనలో ఒక ఉజ్జీవకర్తలుగా దేవుడు మన మార్చునుగాక. అది మొదటి మాట. రెండోది చూడండి, నా వైపు మీరు బైబిల్లోకి వెళ్ళక్కర్లే. యోసేపు అన్నలు వచ్చారు, యోసేపు తండ్రి వచ్చారు, ఇట్లా సంచి పడుతున్నారు. ఆ రోకలు వేసేది తన కొడుకని అతనికి, తన తమ్ముడు అని అతనికి. ఈనాటి తరానికి గుర్తు పట్టకుండా దేవుడు నిన్ను చేసేస్తాడు.
ఎలాగంటే ఇక నిన్ను గుర్తుపట్టరు నీ బంధువులు, అలాగ నువ్వు రూపాంతరం చెందబోతున్నావు. నా కొంప ముందుకు వచ్చేవాళ్ళు, నన్ను సహాయం అడిగేవారు, ప్రతిరోజు రూపాయి కొరకు ఫోన్లలో అడుక్కునేవారు, వీధులంట రోడ్లను పరిగెత్తి గుండె బగిలేలా ఏడిసేవాళ్ళు. ఈ పూటేంటి ఇంత ప్రశాంతంగా ఉన్నారు, వీళ్ళేనా, ఇది వీళ్ళిల్లేనా, వీళ్ళిల్లు రేకులిల్లు కదా, ఈ డాబా ఎలా వచ్చింది, గుర్తుపట్టలేరు నిన్ను జనాలు. దేవుడు అలా చేసేపోతున్నాడు. ఎవరికి చేస్తారు? కయ్యూని కాడిక ఈనాటి యోసేపుకే చేస్తాడు. అది గుర్తుపట్టలేదండి అన్నలు, గుర్తుపట్టలేదండి తండ్రి. ఇచ్చేవాడిగా మార్చేశాడు యోసేపుని దేవుడు. రేపటి నానికి ఒక ఉజ్జీవకర్తగా దేవుడు యోసేపుని మార్చాడు. ఈనాటి యోసేపులు రేపు ఒక ఉజ్జీవంగా మారిపోతారు. మన ఫ్యామిలీని, మన బిడ్డల్ని పరాయోళ్ళు గుర్తు పట్టని స్థాయిలోకి దేవుడిని బిడ్డల్ని ఎత్తబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఎత్తబోతున్నాడు, నీ చేతి పనిని ఎత్తబోతున్నాడు. నిన్ను గుర్తుపట్టరు, నిన్ను గుర్తుపట్టరు. అది ఇలా ఎవరి దగ్గర అప్పు తెచ్చుకున్నావు? ఫలానా గొంతులో, ఫలానా సందులో 50,000 రూపాయలు స్వయంగా నాకు చేతులకి ఇచ్చింది. ఎవరు? ఆమె పేరేం పేరు? యోసేపు. యోసేపా? ఆడి దగ్గర 50,000 ఎక్కడే అని వాళ్ళు మన ఇంటికి వస్తారు, నీ ఇల్లు చూస్తారు, కట్టుకునే బట్ట చూస్తారు, నీ నెమ్మది చూస్తారు, నీ సేవ చూస్తారు, నీ బిడ్డలు ఎదిగి ఉన్న పొజిషన్ చూస్తారు. నా ఎడల నీకున్న విశ్వసించబోవారికి మాదిరిగా విశ్వసింపబోవారికి సమృద్ధిగా నాపై నిలిపి తోడైనావు. నీ రూపమును పొంది జీవించుటే ఆశ, సియోను పాటలు గొర్రె పిల్లలతో పాడి నీ రూపమును పొంది జీవించుటే ఆశ, సియోను పాటలు గొర్రె పిల్లతో పాడి విశ్వసింపబోవారికి మాదిరిగా నా ఎడల నీకున్న విశ్వసింపబోవారికి మాదిరిగా విశ్వసింపబోవారికి మాదిరిగా నీ కొరకు ఖైదీ ఉండుటే ధన్యత, సంఘమును మేల్కొలిపి ఊటలను దయచేసి నీ కొరకు ఖైదీ ఉండుటే ధన్యత, సంఘమును ఊటలు
హల్లెలూయా. ఈ 2వ శుక్రవారం మీకు ఒకటే చెప్పా, దర్శనాన్ని వదలొద్దు, ప్రవచనాన్ని వదలొద్దు, వాగ్దానం వదలొద్దు, విశ్వాసం వదలొద్దు, నిరీక్షణ వదలొద్దు. వీటన్నిటికంటే ముఖ్యమైనది పరిశుద్ధతను వదలొద్దు. ఈనాటి యోసేపులారా, రేపటి తరానికి ఉజ్జీవంగా మారిపోదాం. మనమే ఒక విప్లవాత్మకమైన అద్భుతాలకు ఒక మాదిరి కుటుంబం. అన్ని కుటుంబాలు మనల్ని చూసి నేర్చుకోవాలి, మన బిడ్డలను చూసి నేర్చుకోవాలి. నీ కొడుకు నీ కూతుర్లను చూసి పరాయోళ్ళు నీ అయినోళ్ళు నేర్చుకోవాలి. అటువంటి ఉజ్జీవకర్తలుగా దేవుడు చెయ్యాలా. ఇప్పుడు పేదరికం, ఇప్పుడు కఠినం, ఇప్పుడు తినడానికి కూడా లేని పరిస్థితి, అద్దె ఈఎంఐలు కట్టుకోవడానికి కూడా లేని పరిస్థితి, మనశ్శాంతి లేని పరిస్థితి, ఇబ్బందితో పడిపోతున్న పరిస్థితి, వేరే వాళ్ళు నీ గుర్తు తెలియని వ్యక్తులు నీ పంట మీద పడి తినే పరిస్థితి. రేపటి రోజు నీ వాళ్ళు నేను గుర్తుపట్టలేరు, నీ కొలీగ్స్ నిన్ను గుర్తుపట్టలేరు, ఉద్యోగం చేస్తున్న దగ్గర నేను గుర్తుపట్టలేరు. నీ లెవెల్ అక్కడ, నీ స్థాయి అక్కడ, నీ పొజిషన్ అక్కడ, నీ ఉద్దేశం అక్కడ, నీ నిర్ణయం అక్కడ, నీ ప్రణాళిక అక్కడ, నీ దర్శనం అక్కడ, నీ ప్రదర్శనం అక్కడ, నీ ప్రణాళిక అక్కడ, నీ నడిపింపు అక్కడ. నా దేవుడు నిన్ను ఒక ఉజ్జీవముగా చేయబోతున్నాడు, ఉజ్జీవానికి వారసులుగా చేయబోతున్నాడు, ఉజ్జీవకర్తలుగా చేయబోతున్నాడు, ఉజ్జీవకర్తలుగా చేయబోతున్నాడు. మనమే రేపటి యోసేపులు, రేపటి ఉజ్జీవానికి యోసేపులు,